ఇప్పుడు మా ఫాదరు నేను మళ్ళీ ఉద్యోగం లేకపోతే నాకు నెలకి ₹1,00,000 ఇచ్చాడు. నా సంస్థను రావడానికి. ఓకే. అంటే నాకు 1 డే టైమ్ ఇచ్చాడు రిసర్చ్ చేయడానికి. కాబట్టి ఈరోజు మీరు నన్ను అక్కడికి పిలిచారు. హ్మ్. అందరిమని కాదు. మీరు స్కూల్‌లో డెవలప్ చేయాల్సింది ఆ మెంటాలిటీ మైండ్ సెట్. ఇప్పుడు చైనా ఉందండి. చైనా ఎందుకు అంత ఫాస్ట్ గ్రో అవుతోంది? చాలా బొక్కలుంటాయి. ఎవరికి వాళ్ళకి బొక్కలుంటాయి. ఎందుకు డెవలప్ హ్మ్. అవుతోంది? ఎందుకు వాళ్ళు ఈ డీప్‌సీక్ ఏఐ ఎందుకు నేర్చుకుంటున్నారు? ఎందుకు మ్యానుఫ్యాక్చర్ ఎందుకు పెడుతున్నారు అక్కడ అవన్నీ? హ్మ్. అంటే నువ్వేదో సాధించు. ఓకే. నువ్వు కొత్తగా థింక్ చెయి అని చెప్తున్నారు. మనం హ్మ్. కొత్తగా థింక్ చేస్తున్నావా? లేదు. లేదు. మనం హ్మ్. కాపీ అయిపోయిందే. పేస్ట్. మా మా కజిన్ అక్కడ చదువుకున్నాడు కాబట్టి అక్కడికెళ్ళాను. 25 ఇయర్స్ బ్యాక్ ఎందుకు యూఎస్‌కెళ్లారు? ఇండియన్స్ ఎందుకు యూఎస్‌కెళ్లారు? కొత్తదనం నేర్చుకోవడానికి. హ్మ్. వాళ్ళే సుందర పిచ్చయ్యారు. వాళ్ళే సత్యనాథాలయ్యారు. వాళ్ళు హ్మ్. ఇందిరా నుయ్యి అయ్యారు. ఇప్పుడు మొన్న 10 ఇయర్స్ బ్యాక్ ఎందుకెళ్తున్నారు? డబ్బు సంపాదనకెళ్తున్నారు. అవును. కాబట్టి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు. లేదా ఉద్యోగం లేక కేఫేలో పనిచేస్తున్నారు. అక్కడే మీకు అర్థమైపోయింది. ఇండియాలో ఐటీ సూపర్ రెవల్యూషన్. హ్మ్. 1985 నుంచి సూపర్ రెవల్యూషన్ ఐటీ వచ్చేసింది. ఐటీ రెవల్యూషన్ అయింది. హ్మ్. ఇంకా డెవలప్ అయింది 2000స్‌లో. కానీ మనం ఎంతమంది ఐటీ కంపెనీస్ పెట్టాం? అందరూ ఐటీ కంపెనీ పని చేసాం. ఈరోజు చాలా వరకు ఇప్పుడు జోహో హ్మ్. వాడండి. కరెక్ట్ వాడండి ఇప్పుడు చెప్తున్నాం. అవును. అదే వాట్సాప్ 20 ఇయర్స్ బ్యాక్ కనిపెట్టేసారు వాళ్ళు. అవును.